అధిక ధరలతో సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా గ్యాస్ గృహ వినియోగ సిలిండర్పై ₹50 పెట్రోల్ డీజిల్ లీటర్పై ₹2 పెంచుతున్నట్లు, అదేవిధంగా ఉజ్వల పథకం కింద వచ్చే సిలిండర్ల ధరలకు కూడా ఈ పెంపు వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు అన్నారు. మంగళవారం విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం వినూత్నంగా నిర్వహించారు. ముందుగా త్వరలో కట్టెల పొయ్యితో వంటలు చేస్తూ గ్యాస్ సిలిండర్లను భుజాలపై మోస్తూ పలు ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సిపిఐ ఎం పైడిరాజు మాట్లాడుతూ, ఇప్పటికే నిత్యావసరాల ధరల పెరుగుదలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సామాన్య మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారంగా మారుతుంది. వెంటనే పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉచిత గ్యాస్ పథకం పైన కూడా భారం పడుతుంది. కాబట్టి పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి. లేకపోతే ప్రజలను కలుపుకొని ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని సిపిఐ హెచ్చరిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు ఎం పైడిరాజు, సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి. నిన్న అర్ధరాత్రి నుండి కేంద్ర ప్రభుత్వం సామాన్యులు, పేద ప్రజలు వాడుకున్నటువంటి వంట గ్యాస్ 14.2 కేజీలు ఉన్నటువంటి గ్యాస్ బండ ధర మీద ₹50 భారం వేసింది. ఇది ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటున్న తరుణంలో ప్రజలకి తీవ్రమైన భారంగా సిపిఐగా మేము భావిస్తున్నాం. దీనివల్ల ఉజ్వల కేటగిరీలో ఉన్నటువంటి వినియోగదారులపై కూడా ఇది పెను భారం పడుతుంది. ఒక పక్క ప్రభుత్వ రంగ సంస్థల్ని కారు చౌక అమ్మేస్తూ, రెండో పక్క బ్యాంకుల్లో ప్రజాధనం అప్పులుగా తీసుకుని ఎగ్గొట్టిన వాళ్ళకి కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం వారిని ఏమీ చేయలేక సామాన్య ప్రజల మీద ఈరోజు వంట గ్యాస్ ధర ₹50 పెంచడం దుర్మార్గంగా భావిస్తూ, పెంచిన వంట గ్యాస్ ధరలను సామాన్యులకి, బడుగులకి, బలహీన వర్గాలకి ఇబ్బంది కలిగించిన ఈ ₹50 పెంచిన ధరను తక్షణమే రద్దు చేయాలని విశాఖపట్నం నుండి సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రధానమంత్రి గారికి 3 రోజుల దగ్గర ఉంటాయి. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత వేగంగా ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక కార్యక్రమాలు అమలు చేస్తూ భారతదేశ ప్రజల మీద భారం మోపుతున్నారు. ఇది సరైనది కాదు. మోడీ గారు, మీకేమో 10 కోట్ల రూపాయలు, 10 లక్షల రూపాయలు విలువైన కోట్లు కావాలా? సామాన్యులకి 14.2 కేజీలు ఉన్నటువంటి గ్యాస్ ఏమో 50 పెంచుకొని పోతారా? నిన్ననే బడ్జెట్ సభ్యుల పేరుతో ₹2 లీటర్ మీద పెంచారు డీజిల్, పెట్రోల్ మీద. ఇది సరైనది కాదు. తక్షణమే పెంచిన గ్యాస్ ధరలు రద్దు చేయాలని సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నవమి కానుకగా గ్యాస్ పై ₹50 పెంచడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఎన్నికల ముందు ₹100 తగ్గించి మేము ప్రజల్ని ఉద్ధరిస్తున్నాం, అది ధరలన్నీ తగ్గిస్తామని చెప్పి ఈరోజు తీరా గెలిచిన గద్దెనెక్కిన తర్వాత పెంచడం అనేది చాలా దుర్మార్గంగా భావిస్తున్నాం. కూటమి ప్రభుత్వం అంతా కూడా మేము ప్రజల అభివృద్ధి కోసమే పనిచేస్తున్నాం, మేము ఎన్నికల అధికారంలోకి వచ్చిన తర్వాత ధరల్ని నియంత్రిస్తాం, ధరలు పెరగకుండా చూస్తామని చెప్పడం జరిగింది. తీరా గెలిచినాక 9 నెలలు కూడా గడవక ముందే ₹50 పెంచడం అనేది మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు చూసుకున్నట్లయితే నిత్యావసర ధరలన్నీ కూడా ఆకాశాన్ని అంటున్నాయి. ఆ రోజు దీపం పథకమని, ఉజ్వల పథకమని మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కట్టెల పొయ్యి వల్ల అనేక రకాల రుగ్మతలు ఏర్పడుతున్నాయి, కంటి జబ్బులు, ఊపిరితిత్తుల జబ్బులు వస్తాయని చెప్పి పథకాలు తీసుకొచ్చి గ్యాస్ అందరూ కూడా సప్లై చేశారు. తీరా దానికి అలవాటు పడిన తర్వాత ఇలా పెంచుకుంటూ పోతే ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు చూసుకున్నట్లయితే పొయ్యి కిందకే కాదు, పొయ్యి మీదకి నిత్యావసర ధరలన్నీ కూడా ఆకాశాన్ని అంటున్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇవన్నీ కూడా రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ నేపథ్యంలో ఏదైతే సూపర్ 6 అన్నారో ఇవన్నీ కూడా మీరు ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పేసి అడుగుతున్నా. లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజలు, మహిళలు కూడా బుద్ధి చెప్తా ఉంటారు. ఈ రోజు పురోగమనం తీసుకెళ్తున్నారా, త్రియోగమనం తీసుకెళ్తున్నా అడుగుతున్నా. మళ్ళీ మహిళలు కట్లు పోయే వరకే చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు.